ఇలాంటి వెన్నుముక లేనివాణ్ణి, ఇండివిజువాలిటీ లేనివాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపరా, అనవసరంగా దండం పెట్టాను. పదండి. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా? సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు. ఇదేంట్రా పాలు గీ పెట్టింది? గీ పెట్టింది పాలు కాదు, అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. పాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తెని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తెవా? ఎక్కుపక్కం ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బు ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్ను పడతా. బీడీనేమని అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మకు ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుమ్మతొట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడీ కల్పిస్తావా? ఒక్క మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కాల్పిస్తా. అవసరమైతే నీ చేత కూడా కాల్పిస్తా. నీ వల్ల కాదు. నా వల్ల కాని పని అంటూ లేదు బుల్లెమ్మా. కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్ అయితే కాసుకో. అవునరా కుమ్మకు, నువ్వు ఈ మధ్య జేబులు కొట్టేయడం లేదేంటి? అదే బెదరు, మొన్న రక్తదానం చేశాను కదా, ఇసుక జబ్బు ఐరిస్ పెట్టి అంటుంది. ట్రాఫిక్ లో ఎన్నాళ్ళు నేను ఒక్కదాన్ని లవ్ చేయను. ఏదో కుర్రాడు పనస పండ్లా ఉన్నాడని మోజు పడితే కోసుకుంటావేంటి? లవ్ చేయడం మన వల్ల కాదని చెప్పాక బుల్లెమ్మా. వల్ల కాదా? లవ్ చేయడం పెద్ద పనా? అయితే నువ్వు బీడీ కాల్చు, నేను లవ్ చేస్తా. వాట్? నేను బీడీ కాల్చాలా? ఇదేమంత పెద్ద పనా? నో, నా వల్ల కాదు. చిక్కిందిరా చిలక. నువ్వు బీడీ కాల్చు, అప్పుడు నేను లవ్ చేస్తా. వస్తా. బీడీ కాలిస్తే లవ్ చేస్తావా? ఉత్తనే తప్పించుకోవడానికి చెప్పా. పద. ఆడవాడు రాకెట్లు నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు? ఒట్టు ఎవరితో చెప్పండి. చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? షాక్ తర్వాత తినొచ్చు. ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గు ఉంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదురా, చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? జేబులోనే పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలు ఎక్కిపోద్ది. బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్? అది కూడా తెలిసావుదంట్రా. బర్ణాలు రాయాలి. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. కోరి పడేసింది. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా.
ఓసి నీ బండపడా నా మీద పడిందా నీ కన్ను? ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు గడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. తురే అక్కుంబక్కు, బెదరా ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. చిక్కా ఏంటి? ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. ఎవత్తది? అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. నాలెవరిని లవ్ చేస్తుందా? దాన్ని చంపేస్తాను. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. సంత సంత నన్ను సంతంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్ నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చేయి. నాది ఉడెం పట్టే. ఇది బల్లుకం పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఏమిటి నీ బాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. చంపేస్తా. వదలవే. కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది? దాని పట్టుకున్నా నా పట్టుకుంటావా? అమ్మా నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పతవతనేనే. ఏంటే నేను కొడితే నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టినా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీన్లే. బయటికి ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి. బాలు, ఈ రాక్షసి భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే, వీడికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఏంటా ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ.